వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో మా కడప స్టైల్ పులగమన్నం, పచ్చడి, పచ్చిపులుసు చూపిస్తానండి. ఈ మూడు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా సైడ్ అయితే ఫెస్టివల్స్కి కూడా ఇవి చేస్తూ ఉంటారండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వేడిగా పులగమన్నం చేసుకొని అందులో కాస్త పచ్చడి వేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుందండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం పులగమన్నం ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ 1 గ్లాసు పెసర బేడలు తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ పెసర బేడలు అయితే 1 గ్లాస్ రైస్ తీసుకోండి. 2 ఈక్వల్గా తీసుకుంటే అన్నం టేస్ట్ బాగుంటుంది. దీన్ని శుభ్రంగా కడిగేసుకొని 2 కప్పులకి 4 కప్పుల వాటర్ పోసుకొని 15 to 20 మినిట్స్ నానబెట్టుకోండి. నేను రైస్ వండుకునేటప్పుడే కాస్త ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. 20 మినిట్స్ నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని రైస్ వండేసుకోండి. అంతలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ చట్నీ ఈ పులగమన్నానికి చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేసుకొని దోరగా వేయించుకొని పక్కకు తీసుకోండి. మీరు పల్లీలు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. పల్లీలు మాడిపోకుండా ఉంటాయి. వీటిని పక్కకు తీసుకున్న తర్వాత మరో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కారానికి తగినన్ని పచ్చిమిర్చి, పెద్దగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, అలాగే మీడియం సైజ్ 2 టమోటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమోటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమోటాలు మగ్గేంత వరకు మగ్గించుకోండి. చూడండి మగ్గిపోయాయి కదా. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలని ఇలా పౌడర్లా చేసుకొని అందులో మనం ముందుగా మగ్గించుకున్న ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరీ పెద్దగా కొట్టుకోవద్దండి, కాస్త బరకగా కొట్టుకోవాలి. కచ్చాపచ్చగా ఉండాలి చట్నీ, అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది. మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. మా సైడ్ ఈ పులగమన్నం పచ్చడి వీక్లీ వన్స్ అయినా ఉంటుందండి. అంతే అండి, సింపుల్గా చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పచ్చి పులుసుని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి చేత్తో దీన్ని బాగా నలిపినట్టు కలుపుకోండి. అప్పుడు ఆనియన్ ముక్కలకు ఉప్పు, కారం పట్టి పచ్చిపులుసు టేస్టీగా వస్తాయి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసేసుకొని పోసుకోండి. మీ పులుపుకు తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ బెల్లం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకోవడమే. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ పచ్చిపులుసులో వేసేసుకోవడమే. అంతే అండి, పచ్చిపులుసు చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. ఈ 3 కాంబినేషన్ ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఇంట్లో మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టారంటే వాళ్ళు మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటాయి.